ఏం చేస్తున్నావు? అక్షిత వచ్చావా? ఈ రాగిజావ తీసుకెళ్లి బామ్మగారికి ఇవ్వా. టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది. నీకు నేనెలా కనిపిస్తున్నాను? ఈ ఇంటి పని మనిషి అనుకుంటున్నావా నన్ను? నాకు పనులు చెప్తున్నావు? నువ్వు ఇంటి కోడలు అక్షిత. బామ్మగారిని చూసుకోవడం నీ బాధ్యత కూడా. నానమ్మను చూసుకోటానికొచ్చింది నువ్వు. అది నీ పని. అంటే మీకు బామ్మగారిపై బాధ్యత లేదా? ఆవిడికి సేవలు చేయరా? మీరు ఇంటి మనుషులు కారా? హలో, మేము ఈ ఇంటి మనుషులమే. నువ్వే బయట మనిషివి, పరాయి దానివి. నానమ్మ పనులు చేయటానికొచ్చావు. ఆ పని చేసి వెళ్ళిపో. ఎక్కువగా మాట్లాడుకో. ఏదో తన ఇంటి కోడలైనట్టు ఫీల్ అయిపోతోంది. నీకంత సీన్ లేదమ్మా. ఇక్కడ నీ స్థానం కేర్ టేకర్కి తక్కువ, పని మనిషికి ఎక్కువ. మైండ్ ఇట్. ఏంటి వేలు చూపిస్తున్నావు? వేలు వెరి చేస్తాను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటి గొడవ? చూడు చరణ్, నీకు పాలు వేడి చేసిమ్మని మీ అమ్మగారు చెప్పారు. బామ్మగారికి రాగి జావ ఇవ్వమంటే వీళ్ళేమో ఇవ్వను అంటున్నారు. వీళ్ళు ఇంటి మనుషులే కదా, ఈ ఇంటి మనుషులు కాదన్నట్టు మాట్లాడుతున్నారు. బామ్మగారికి రాగి జావ ఇవ్వడానికి వీళ్ళకంత బద్ధకమైతే ఎలా? ఏంటక్క, నానమ్మ మీద మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ చిన్న పని కూడా చేయలేరా? అది అలా అడుగు చరణ్. ఏమో అనుకున్నాను, పల్లవి గడుచుపెడమేరా. మరేమనుకున్నావు నాన్న? పల్లవి అంటే ఫైర్ బ్రాండ్. తనేదో చెప్తే నువ్వు మా మీద అరుస్తావేంట్రా? అయినా తనని మీరు తీసుకొచ్చింది బామ్మగారిని చూసుకోవడానికే కదా బావగారు. మళ్ళీ మమ్మల్ని చూసుకోమంటారేంటి? తను మాత్రమే చూసుకోవాలా? ఏ మీరు చూసుకోలేరా? నానమ్మ కలవరించింది తననే కదరా. అయితే అన్ని పనులు తనే చేయాలా? కొన్ని పనులు మీరు షేర్ చేసుకోలేరా? ఇంట్లో ఉన్నప్పుడు ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఏంటి చరణ్, ఏమైంది? నేను చెప్తాను మేడం. బామ్మగారి కోసం నేను రాగిజావ కాస్తున్నానా? అప్పుడు మీరొచ్చి చరణ్కి పాలు వేడి చేసి ఇమ్మన్నారు. నేను పాలు వేడి చేస్తూ వీళ్ళని రాగిజావ తీసుకెళ్లి బామ్మగారికి ఇమ్మన్నాను. వీళ్ళేమో ఇవ్వనన్నారు.